ఈడీ ఎదుట ఎందుకు హాజరు కావడం లేదు? కేజ్రీవాల్ను ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు. మనీ లాండరింగ్ కేసుతో ముడిపడిన ఢిల్లీ మద్యం కేసులో తనకు జారీ అయిన సమన్లను సవాల్ చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పిటిషన్పై ఈడీ వైఖరేమిటో తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. సమాధానం ఇవ్వడం కోసం దర్యాప్తు సంస్థకు జస్టిస్ సురేష్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం 2 వారాల సమయం ఇచ్చింది. ఈ నెల 21న తమ ఎదుట హాజరు కావాలంటూ 9వసారి ఈడీ సమన్లు జారీ చేయడంతో కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారణ సందర్భంగా దర్యాప్తు సంస్థ ఎదుట ఎందుకు హాజరు కావడం లేదని ఆప్ నేతను ధర్మాసనం ప్రశ్నించింది. హాజరు కాకుండా అడ్డుకుంటున్నది ఏమిటని ఆరా తీసింది. కేజ్రీవాల్ తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వి బదులిస్తూ, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆప్ నేతను అరెస్టు చేయాలన్న ఈడీ ఉద్దేశం స్పష్టంగా తెలుస్తుందన్నారు. నిర్బంధం వంటి ప్రతికూల చర్య తీసుకోకుండా తన క్లయింట్కి రక్షణ కల్పించాలని కోరారు. ఇప్పటికే ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్లను దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిందని తెలిపారు. మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ నిందితుడా, అనుమానితుడా, సాక్ష్య అన్నది తెలియజేయకుండానే హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేస్తోందని చెప్పారు. విచారణకు హాజరైతే ఆ విషయం తెలుస్తుందని ధర్మాసనం పేర్కొంది. అరెస్టు చేస్తారని భావిస్తుంటే చట్టపరమైన రక్షణ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా పడింది. ఇది వ్యూవర్స్. ఎందుకు భయపడుతున్నారు ఈడీ ముందుకు వెళ్ళడానికి అరవింద్ కేజ్రీవాల్ అనేది $1 మిలియన్ ప్రశ్న.